నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. బుల్డోజర్ రాజకీయాల కారణంగా గుజరాత్లో బీజేపీకి ఈసారి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు కనిపిస్తుంది. గత వారంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ పార్టీ భారీ విజయం సాధించింది. 2718 స్థానాలకు గాను 1600 స్థానాలు గెలుచుకున్న కంచుకోటగా భావించే ద్వారకా జిల్లాలో ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. ఈ జిల్లాలో మొత్తం 28 స్థానాల్లో కాంగ్రెస్ 15, ఆప్ 13 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ ఫలితాలను ప్రధాన కారణం బీజేపీ చేపట్టిన బుల్డోజర్ రాజకీయాలు. గతంలో బీజేపీ కమ్యూనికల్ విధానాన్ని తేలికగా తీసుకున్నా ఈసారి మాత్రం తాము బలి కావడాన్ని మత్స్యకార ముస్లిం సమాజం జీర్ణించుకోలేకపోయింది. సౌరాష్ట్ర ప్రాంతంలోని తీర ప్రాంత జిల్లా ద్వారక ముఖ్యమైన హిందూ మతపరమైన కేంద్రం కూడా. ఈ జిల్లాలో అరేబియా సముద్ర తీరంలోని చిన్న పట్టణం సలాయాలో ముస్లింల జనాభా 45% ఉంటుంది. ఓబీసీ కులానికి చెందిన కోలీ పటేళ్లు 10% ఉండగా అదే సామాజిక వర్గానికి చెందిన కర్వాలాదే మెజార్టీ ఈ ప్రాంతంలో. కాంగ్రెస్, ఆప్ పార్టీల బలమైన ముస్లిం అభ్యర్థులు గెలుపొందగా బీజేపీ తరపున బరిలో దిగిన కల్వా వర్గానికి చెందిన అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. ద్వారకతో పాటు పోరుబందర్, చోటా ఉదేపూర్ జిల్లాలో కూడా బీజేపీ వెనకబడిపోయింది. పోరుబందర్లో 24 స్థానాలకు గాను బీజేపీ కేవలం 10 స్థానాలే గెలుచుకుంది. సమాజ్వాదీ పార్టీ 14 స్థానాలు గెలుచుకోవడం గమనార్హం. సమాజ్వాదీ పార్టీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేయగా చోటా ఉదేపూర్లో ఆశ్చర్యంగా 6 స్థానాలు గెలుచుకుంది. ఈ జిల్లాలో మొత్తం 28 స్థానాల్లో బీజేపీ 8, కాంగ్రెస్ 1, బీఎస్పీ 4, స్వతంత్రులు మిగిలిన స్థానాలు గెలుచుకున్నారు. బీజేపీ 2022 ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టోలో ఒక నిర్దిష్ట సమాజం ఆక్రమణను తొలగించేందుకు పనిచేస్తున్నాం అని పేర్కొంది. రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్ని 2023 జనవరిలో గుజరాత్ అసెంబ్లీలో మాట్లాడుతూ మేము ఇచ్చిన హామీ మర్చిపోలేదు. ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ బుల్డోజర్ మీ కోసం వస్తుంది అని ప్రకటించారు. ద్వారక జిల్లాలో 2025 జనవరిలో ముగిసిన భారీ విధ్వంసం కారణంగా దాదాపు 1200 ఇళ్ళు, మత్స్యకారుల పడవలు ధ్వంసమయ్యాయి. 2022 నుంచి 36 మతపరమైన స్థలాలు, 9 దర్గాలు, 3 మసీదులు, ముస్లిం మత్స్యకారుల దుకాణాలను నేలమట్టం చేశారు. ఈ విధ్వంసంలో ప్రాచీన చరిత్ర వారసత్వ సంపదగా భావించే 1200 ఏళ్ల నాటి హజ్రత్ ఫీర్ గుజ్ దర్గాను ధ్వంసం చేశారు. స్థానిక మత్స్యకారుడు ఇబ్రహీం పటేలియా మాట్లాడుతూ ఇన్నాళ్లుగా బీజేపీకి ఓటు వేసిన మా ఇళ్లనే చివరికి తొలగించారు. మా పడవలు, వలలను నాశనం చేశారు. 2023 ఎన్నికల్లో మా పేర్లు ఓటర్ లిస్టులోనే లేకుండా చేశారు. ఏడాది పాటు పోరాడి మా డాక్యుమెంట్లు తిరిగి పొందాం. ఇలా చేసిన బీజేపీకి మేము ఎందుకు మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారు. 2022 మార్చిలో బీజేపీ ప్రభుత్వం పోరుబందర్లో 2వ దశ విధ్వంసాన్ని ప్రారంభించింది. గోస్ప్రా గ్రామానికి రాత్రికి రాత్రి నేలమట్టం చేసింది. ఈ ఊరికి చెందిన 300 మంది ముస్లిం మత్స్యకార కుటుంబాలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి సామూహిక మరణానికి అనుమతి కోరారు. కానీ కోర్టు వారి పిటిషన్ విచారణకు తిరస్కరించి అసంబద్ధ పిటిషన్ వేశారని వారికి జరిమానా విధించింది. గుజరాత్ మత్స్యకార సంఘం మాజీ అధ్యక్షుడు జీవన్ జుంగి మాట్లాడుతూ 2022లో విధ్వంసం ప్రారంభమైనప్పటికీ మా ముస్లిం కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. గుజరాత్లో మత్స్యకార వ్యవస్థ పురాతన కాలం నుంచి ఒక ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తుంది. తరతరాలుగా కర్వాలు ఉత్తమ తండేలుగా గుర్తింపు పొందారు. కోలీలు తండేళ్లకు సహాయకులుగా పనిచేస్తారు. ఈ రంగంలో ఎక్కువ మంది సాంకేతిక నిపుణులు ముస్లిం సమాజానికి చెందినవారే అని చెప్పారు. గుజరాత్లోని మత్స్యకారులను 3 వర్గాలుగా విభజించారు: కర్వాలు, కోలీలు, ముస్లింలు. కర్వాలు ప్రధానంగా సముద్ర మత్స్యకారులుగా ఉంటారు. కోలీలు తక్కువ సంఖ్యలో ఉండి చేపల వేటలో నిమగ్నమై ఉంటారు. ముస్లిం మత్స్యకారులు చిన్న పడవలతో లోతు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో చేపలు పట్టడంతో పాటు వల కట్టడం, చేపల శుభ్రపరచడం వంటి పనులు చేస్తారు. ముస్లింలను పంపించేయడంతో వారు తమ పనిముట్లతో వెళ్ళిపోయారు. చేతిలో పరికరాలు లేని సాంకేతిక నిపుణుని ఎవ్వరూ ఉద్యోగంలోకి తీసుకుంటారు? నేను కొంతమంది సహాయకులతో పని నెట్టుకొస్తుంటా, కానీ సముద్రం మధ్యలో ఇంజన్లో ఏదైనా సమస్య తలెత్తితే ఈ సహాయకులు ఎంత మాత్రం ఉపయోగపడరు. వాళ్ళు తిరిగి వస్తారని ఎదురు చూసాం. ఇటు ఇల్లు లేక, అటు ఆదాయ వనరులు లేక వాళ్ళు తాత్కాలికంగా పనులు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి మొత్తం సౌరాష్ట్ర మత్స్యకార రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.
బీజేపీపై తీవ్ర వ్యతిరేకతను చూపింది అని జుంగి పేర్కొన్నారు. మొత్తంగా బీజేపీ చేపట్టిన బుల్డోజర్ రాజకీయాలు గుజరాత్లో భారీ ప్రభావం చూపించాయి. ముస్లిం మత్స్యకారులు తమ ఇళ్లను పడవలను కోల్పోయి బీజేపీకి వ్యతిరేకంగా మారిపోయారు. దీనివల్ల ద్వారకా, పోరుబందర్, ఛోటా ఉదేపూర్ జిల్లాలో భాజపా ఘోర పరాజయం పాలైంది.